రిషికొండ ప్యాలెస్ని ఎలా వినియోగించాలనే దాని మీద తుది నిర్ణయం తీసుకునే దిశగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే క్యాబినెట్ సబ్ కమిటీని అయితే ఏర్పాటు చేసింది. ఈ క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నటువంటి మంత్రులు కందుల దుర్గేష్ గారు, పయ్యావుల కేశవ్ గారు, అలాగే డోలా బాల వీరాంజనేయ స్వామి, వీరు రిషికొండ ప్యాలెస్ని ఈరోజు మరోసారి సందర్శించి దాన్ని ఎలా వినియోగించాలనే దాని మీద ఒక నివేదిక సిద్ధం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులైనటువంటి కంచర్ల విజయభాస్కర్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, రిషికొండ ప్యాలెస్ని ఎలా వినియోగించాలి అనే దాని మీద తుది నిర్ణయం తీసుకునేలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. అందులో భాగంగానే క్యాబినెట్ సబ్ కమిటీని అయితే గతంలో ఏర్పాటు చేసింది. ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా ఈరోజు మళ్ళీ రిషికొండ ప్యాలెస్ని సందర్శించి అసలు దాన్ని ఎలా వినియోగించాలనే దాని మీద ఒక నివేదిక అయితే సిద్ధం చేయబోతూ ఉన్నారు. ఏంటి సార్, అసలు రిషికొండ ప్యాలెస్ని రాబోయేటువంటి రోజుల్లో ఎలా వినియోగించేటువంటి అవకాశం ఉందంటారు? అంటే అసలు రిషికొండ ప్యాలెస్ అనేది అంతకుముందు విశాఖపట్నంలో లేదు. అది కొత్తగా నిర్మించబడింది. సార్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆయన పరిపాలన చరమాంకంలో అది నిర్మించబడింది. ఆయన నెక్స్ట్ వైనాట్ 175 అంటూ వచ్చాడు కదా, ఆయన మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. ఈసారి 151 స్థానంలో 170 సీట్లు మాకే వస్తాయి అనే మితిమీరిన ఆత్మవిశ్వాసంతో సిద్ధం అనే సభలు పెట్టి యుద్ధానికి కథన రంగానికి బయలుదేరినట్టు వాళ్ళు అన్ని అస్త్రశస్త్రాలన్నీ సమకూర్చుకొని యుద్ధానికి బయలుదేరుతున్నాం కదా. ఈసారి ముఖ్యమంత్రి అయితే తాను ఎక్కడున్నా కూడా ప్యాలెస్లకి అలవాటు పడిన జీవితం కాబట్టి, అంటే బెంగళూరు యలహంక ప్యాలెస్, అదేవిధంగా హైదరాబాద్ లోటస్ పాండ్, అదేవిధంగా ఇడుపులపాయలో ప్యాలెస్, ఇలా ప్యాలెస్లో జీవనానికి అలవాటు పడిన ఆ ప్రాణం విశాఖపట్నాన్ని 3 ముక్కలాట్ల భాగంగా విశాఖపట్నాన్ని రాజధాని చేసినప్పుడు, పరిపాలనా రాజధానిగా చేసినప్పుడు అక్కడి నుంచే తాను పరిపాలించాలి కాబట్టి అందుకు ఒక ప్యాలెస్ అవసరం అనే ఉద్దేశంతో ఆయన స్వప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని ఆ విధంగా ఖర్చు పెట్టి రిషికొండ ప్యాలెస్ అనేది నిర్మించడం జరిగింది. అయితే ఆయన కర్మకారి మరి ఆయన పదవీచ్యుతుడయ్యాడు. పైగా వైనాట్ 175 అన్న పెద్ద మనిషికి చివరికి 11 స్థానాలే దక్కే. ఈ నేపథ్యంలో ఆ కట్టిన ప్యాలెస్ అలాగే ఉండిపోయింది. పైగా ఋషికొండకి ఒక చరిత్ర ఉంది. అది అంతకుముందు మహాయాన బౌద్ధ మతస్థులు సంచరించినటువంటి కొండ. ఓకే, ఋషికొండ అంటే ఋషులు తపస్సు చేసేటువంటి కొండగా ఆ ఋషికొండకి ఒక ప్రాధాన్యత, ప్రత్యేకత అయితే ఉంది. అంటే అది క్రీస్తు పూర్వం పురాణ కాలంలో ఋషులు తపస్సు చేసేవారని, అదేవిధంగా ఆ తర్వాత క్రీస్తు పూర్వం 4-5 శతాబ్దాల్లో పుట్టినటువంటి బౌద్ధ మతానికి సంబంధించి మహాయాన బౌద్ధ మతం, ముందు హీనయాన బౌద్ధ మతం, తర్వాత మహాయాన బౌద్ధ మతం వెలుగులోకి వచ్చిన తర్వాత మహాయాన బౌద్ధ మతానికి చెందినటువంటి బౌద్ధ భిక్షువులు అక్కడి నుంచి సుందర సాగర తీరం పక్కనే ఉంది కాబట్టి, పోతే ప్రకృతి దృశ్యాలకి విశాఖ అలవాలం కాబట్టి వాళ్ళు తమ మొత్తం బుద్ధుడు బోధించిన జ్ఞాన మార్గాన్ని అనుసరిస్తూ, అదేవిధంగా బౌద్ధ మత ధర్మాన్ని ప్రపంచానికి అక్కడి నుంచి పరిచయం చేయాలనే ఉద్దేశంతో సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి అని ఆ ఋషికొండ మీద మార్మోగుతున్న అటువంటి ఆ బౌద్ధ ధర్మాన్ని ప్రపంచానికి ఆ విధంగా విశ్వవ్యాప్తం చేసే కృషిలో వాళ్ళున్న ప్రదేశం అది. ఆ చారిత్రక విశేషాలన్నింటినీ తుంగలో తొక్కి తన అవసరాల కోసం ప్యాలెస్ జీవితానికి అలవాటు పడినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఋషికొండ ప్యాలెస్ని నిర్మించడానికి ఆ కొండని చాలా శిథిలం చేశాడు. ఆ కొండను చాలా వరకు కరిగిచ్చాడు. అదొకటి ఆయన వల్ల జరిగిన నష్టం. రెండోది, చాలా 100 కోట్ల రూపాయలు వెచ్చించి 550 కోట్లని 600 కోట్ల రూపాయల దాకా వెచ్చించాడని చెప్పేసి మనకు సమాచారం. సరే, అది ఇన్నాళ్ళు ఖాళీగా ఉన్నది. దాన్ని ఏ ప్రయోజనాలకు వాడాలనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అది ఒక బేతల ప్రశ్న అయింది. సరే, ఇప్పుడు ఎవరు ఇక్కడ ప్యాలెస్లో జీవనానికి అలవాటు పడిన వాళ్ళు కూటమిలో లేరు.
ఉమ్, అందరూ సామాన్యులతో కలిసిపోయి సామాన్యులతో తినేవాళ్ళే, సామాన్యులతో కలిసి సహజీవనం చేసేవాళ్ళే. సార్. ఈ నేపథ్యంలో దాన్ని ప్రజా ప్రయోజనాలకు ఎలా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఆ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఆ మధ్య ఒక సబ్ కమిటీని నిర్మించడం జరిగింది. Hmm. ఒక 3 సభ్యులతో ఆర్థిక శాఖకి చెందిన పయ్యావుల కేశవ్ గారిని, అదేవిధంగా పర్యాటక రంగానికి సంబంధించి చలనచిత్ర రంగానికి సంబంధించిన మంత్రి కందుల దుర్గేష్ గారిని, Hmm. అదేవిధంగా ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అయినటువంటి డోలా బాలా వీరాంజనేయ స్వామి గారిని ఆ కమిటీ సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కమిటీ సభ్యులు మధ్య మధ్యలో ఆ ప్యాలెస్ను సందర్శించడం, దాని వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. Hmm. అయితే ఫైనల్గా తిరిగి మరోసారి ఆ రుషికొండ ప్యాలెస్ని సందర్శించి Hmm. పూర్తి అవగాహన పెంచుకొని, అదేవిధంగా ప్రజల నుంచి వింతలు విజ్ఞప్తులు ఈపాటికే అందాయి. సార్. వారి నుంచి అందిన సమాచారానికి తాజాగా మరలా విస్తృతంగా ఇంకా సమావేశం పెట్టి పలు వర్గాల నుంచి వచ్చిన సమాచారం ద్వారా Hmm. ఈ సబ్ కమిటీ ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఫైనల్గా ఒక నివేదిక తయారు చేసి క్యాబినెట్ ముందు ఉంచడం జరుగుతుంది. Hmm. ఆ క్యాబినెట్ చర్చించిన తర్వాత ఈ రుషికొండ ప్యాలెస్కి ఈ సబ్ కమిటీ రికమెండేషన్స్ని పరిగణలోకి తీసుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అభిప్రాయాలను జోడించి, Hmm. అదేవిధంగా ఉన్నతాధికారులతో కూడా చర్చించి ప్రజా ప్రయోజనాలను మాత్రం దృష్టిలో పెట్టుకుని అంతిమంగా తుది నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఓకే. కాబట్టి రుషికొండ ప్యాలెస్ని ప్రజా ప్రయోజనాల కోసం దాన్ని ఒక వేదికగా నిర్మించాలనే ఉద్దేశంతో ఉంది. Hmm. సబ్ కమిటీ రికమెండేషన్స్ మీద ఆధారపడి ఉంది. ఓకే. పైగా ఈ సబ్ కమిటీ రికమెండేషన్స్ ఇచ్చిన దాని మీద చర్చోపచర్చలు జరుపుతుంది క్యాబినెట్. Hmm. ఆ తర్వాత క్యాబినెట్లో చర్చించిన అంశాలు, సబ్ కమిటీ రికమెండేషన్స్ అన్నీ అంటే ప్రజల యొక్క విశాఖ ప్రజల యొక్క అభిప్రాయాల్ని, విశాఖ స్వచ్ఛంద సంస్థల అభిప్రాయాల్ని, విశాఖ ప్రజాప్రతినిధుల అభిప్రాయాల్ని, విశాఖ అధికారుల అభిప్రాయాల్ని అన్నింటినీ క్రోడీకరించుకున్న తర్వాతనే ఈ సబ్ కమిటీ నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ప్రభుత్వానికి ఈ నివేదిక అందిన తర్వాత క్యాబినెట్లో చర్చించడం, చర్చల్లో చర్చోపచర్చలు జరిగిన తర్వాత అంతిమంగా దీన్ని ఏ విధంగా వాడుకోవాలి, ఈ యొక్క రుషికొండ ప్యాలెస్ని ప్రజా ప్రయోజనాలకు ఏ విధంగా కేటాయించాలనేది నిర్ణయం అనేది తీసుకుంటారు. కాబట్టి సరే, జగన్మోహన్ రెడ్డి నిర్మించింది ఆయన సొంత అవసరాలకైనా మేము కూటమి ప్రభుత్వం తరఫున అది ప్రజా ప్రయోజనాలకి వినియోగించాలనే సత్సంకల్పంతో మా కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి దీన్ని నిష్ప్రయోజనంగా ఉంచేదానికంటే ప్రజా ప్రయోజనాలకు వెచ్చించడం మేలనే ఉద్దేశానికి కట్టుబడ్డ మా కూటమి ప్రభుత్వం తప్పకుండా ఈ యొక్క నిర్మాణాన్ని ఈ యొక్క వ్యయాన్ని మేము అనవసరంగా మట్టిపాలు కాకుండా ప్రజల కోసం వినియోగించి మా కూటమి ధర్మాన్ని మేము నిర్వర్తిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.